సైన్యానికి సంఘీభావం తెలుపుతూ అభినందనలు తెలుపుతూ మీ వెంట మేమున్నాం అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అనేక 9 ఉగ్ర స్థావరాలపై మన సింధూర్ ఆపరేషన్ జరిగితే అనేక మంది ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది. ఈరోజు ఎప్పుడైనా భారతదేశం పాకిస్తాన్తో గతంలో కార్గిల్ కావచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు జరిగినప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశం సంయమనం పాటించాలి అని మనకు సూచనలు ఇచ్చేవి. కానీ ఈరోజు భారతదేశం తీసుకునే ఉగ్రవాదులపై తీసుకునే ఎటువంటి చర్యకైనా ఈరోజు ప్రపంచ దేశాలు మీ వెనుకంటి ఉంటాయి. భారతదేశంపై పాకిస్తాన్ చేసే ఎటువంటి దాడికైనా చేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని చెప్పి గట్టిగా ప్రపంచ దేశాలు మనకు మద్దతుగా నిలిచాయి. మరి ఇంకొక ముఖ్య విషయం, ఇటువంటి ఉగ్రదాడిలో గోరంత మండలానికి చెందినటువంటి మన మురళీ నాయక్ అమరుడైనారు. ఆయనకు ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఈరోజు మనము ఇంతమంది సంతోషంగా ఉన్నామంటే భారతదేశ జవాన్లే. కాబట్టి మురళీ నాయక్ ఈ సందర్భంగా ఘనమైన నివాళి జోహార్లు అర్పిస్తూ మనమందరూ కులాలు మతాలు పక్కన పెట్టి దేశాన్ని రక్షణగా దేశాన్ని కాపాడుకోవడానికి మన సైన్యానికి, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతదేశ ప్రభుత్వానికి మనం అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ ర్యాలీలు చేయడం జరుగుతుంది. మనం అందరూ ఇంత పెద్ద ఎత్తున తక్కువ టైంలో అనుకుని ఇంత పెద్దగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, మురళీ నాయక్, మురళీ నాయక్ కి వందే వందే. ప్రపంచ దేశాల్లోనే అగ్రగామైన భారతదేశాన్ని ఎప్పటికైనా కకావికలం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు పాపం మన భారతీయుల్ని కాశ్మీర్ చూద్దామని వెళ్ళిన వారిని అమానుషంగా, కిరాతకంగా, క్రూరంగా మతం పేరు అడిగి మరీ కాల్చి చంపడం నిజంగాంటే ఇది ఎంతో ఘోరమైన విషయం. భారతదేశం అంతా చింతించాల్సిన విషయం. భారతదేశం ఎంత చింతిస్తోందంటే మన నాయకుడు ఒక మంచి పట్టుదలతో పాకిస్తాన్కి మంచి సమాధానం చెప్పాడు. ఆపరేషన్ సింధూర్ అనే దీంతో ఆపరేషన్ సింధూర్ లో ఎంతో మంది మహిళలు కూడా పాల్గొని కేవలం 23 నిమిషాల్లో పాకిస్తాన్ పోయి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వచ్చారు. నిజంగాంటే ఆ అధికారులందరికీ మనం నిజంగా సాల్యూట్ చేయాలి ఈరోజు. అలాగే చనిపోవడం చాలా బాధాకరం, ఎందుకంటే యుద్ధంలో వీరమరణం చెందాడు. ఖచ్చితంగా ఇలాంటి సైన్యానికి, భారతదేశంలో ఉన్న ఇలాంటి అగ్ర నాయకునికి మనమందరము. సివిలియన్స్ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా చాలా బాధాకరం అది. మనము దాని తర్వాత ఉగ్రవాదుల స్థావరాలని నరేంద్ర మోదీ ఎయిర్ ఫోర్స్ ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా కేవలం వాళ్ళ ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే కొల్లగొట్టాం. అంటే మనం ఒకటి ఆలోచించాలి, భారతదేశం ఎప్పుడైనా కానీ ఏ హానికరమైన కార్యక్రమాలకి ముందుకెళ్ళదు. ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయదు. మన మీద అటాక్స్ జరిగితే మాత్రం మనం ఊరుకోము అనే దానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆపరేషన్ సింధూర్ చాలా చాలా సక్సెస్ఫుల్ గా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో చాలా బాగా జరిగింది. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్
లో ప్రతి ఒక్కరూ మన కోసం బార్డర్స్ మీద పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మనం హాయిగా ఇప్పుడు ఇళ్లలో కూర్చొని బాగా హ్యాపీగా మన ఫ్యామిలీస్తో నిద్రపోతున్నాం, మన ఫ్యామిలీస్తో గడపగలుగుతున్నాం. వి బో అవర్ హెడ్స్. ఇవాళ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక రోజు ఇది, తిరంగా ర్యాలీ. మనం వాళ్ళ ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి, మన సోల్జర్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి అండ్ సోల్జర్స్కి మనం మద్దతు తెలుపుతున్నాం. మనం ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు మన కోసం అనేది ఒకటి గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి మన తోడు, మనమంటూ ఏదైనా సహాయం చేయగలిగితే. మురళీ నాయక్ గారు మొన్ననే మనం చూసాము, ఆయన వీరమరణం చెందారు. వాళ్ళ ఫ్యామిలీస్ చూసి ఎంత బాధలో ఉన్నారో, వాళ్ళ సొంత బిడ్డని పాపం దేశం కోసం అంకితం చేశామనే ధైర్యంతో బతుకుతున్నారు తప్ప బిడ్డని కోల్పోయి ఎంత బాధపడుతున్నారో ఆ తల్లి వేదన చూస్తే భలే బాధ వేసింది. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము అవతల దేశానికి మనం ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇవ్వగలిగాం. మనం మాత్రం ఎప్పుడైనా మన దేశం వైపు కన్నెత్తి చూస్తే, మన సివిలియన్స్ వైపు ఏదైనా ఆక్రమణం చేస్తే మనం మాత్రం ఊరుకోము. దానికి ఒక మెసేజ్ ఇవాళ తిరంగా ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరూ ఇద్దాం. జై భారత్. విభిన్నమైన కులాలు, విభిన్నమైన ఆచార వ్యవహారాలు కలిగి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ఈ పవిత్రమైన భారతదేశంలో మనం పుట్టినందుకు నిజంగా గర్వపడాలని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా మంచి భారతదేశం. భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా మహాసముద్రము, దక్షిణ హిందూ మహాసముద్రము, ఉత్తరమున హిమాలయ పర్వతాలు పెద్దన కోట వలె ఉన్నవి. ఇది చాలా అందమైన సుందరమైన భారతదేశం. మామూలుగా చెప్తారు, జనని జన్మభూమి స్వర్గం కన్నా గొప్పది. కాబట్టి పవిత్రమైన భారతదేశాన్ని కాపాడాలని సరిహద్దులో